ఐదుగురిని తీసుకుంటే అందులో ఖచ్చితంగా నలుగురికైనా ముగ్గురికైనా ఈ ప్రాబ్లం ఉండాల్సిందే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్, విమెన్ ఎక్కువ మందిలో బాధపడుతున్న వాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. థైరాయిడ్ అనేది యాజ్ వి ఆల్ నో ఆటోఇమ్యూన్ డిసార్డర్ అండ్ చాలా మందిలో ఈ మధ్య కాలంలో థైరాయిడ్ రిలేటెడ్ పీసీఓడితో ఇతరత ఫర్టిలిటీ సమస్యలు, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే వెయిట్ గెయిన్ దగ్గర నుంచి బోలెడన్ ఇష్యూస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద స్మాల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ వల్ల మనం ఫేస్ చేస్తున్నాం. అయితే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని అంటారు కదా, ఈ మెడిసినల్ ఫుడ్ ద్వారా థైరాయిడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ థైరాయిడ్ నుంచి వచ్చినటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోవచ్చు కేవలం మన ఇంట్లో అవైలబుల్ అయ్యే ఫుడ్తో, అసలు ఇది సాధ్యమేనా? దీనికి సంబంధించి మాట్లాడడానికి లెట్ మీ ఆల్ టేక్ యూ టు అ వెరీ 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 రినౌడ్ న్యూట్రిషనిస్ట్. మనందరికీ కూడా చాలా 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 ఫేవరెట్. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ డైట్ ఫాలో అయిన వాళ్ళు, ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు వుల్ లిటరలీ లవ్ హర్ లైక్ హౌ ఐఎమ్ గోయింగ్. ఐ హ్యావ్ విత్ మీ వినీలా గారు. హాయ్ వినీలా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఎవర్ స్మైలింగ్, ఎవర్ బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గార్జియస్ వినీలా గారు. ఒకళ్ళనే పొగడొద్దు, మిమ్మల్ని కూడా పొగుడుకుంటా. మన వీడియోలో ఇది ఆనవాయితీ కదా, మీరు పొగడం, మీరు నన్ను పొగడం, ఇది ఆనవాయితీ కదా. 45 years 40 years వచ్చిన వాళ్ళం ఏం పొగుడుకుంటాం. బట్ స్టిల్ మనం కూడా ఒక కాంపిటీషన్ సెట్ చేస్తాం అంతే. కమింగ్ బ్యాక్, ఈ థైరాయిడ్ గురించి ఏం చెప్తారండి? చాలా మందిలో ఈ మధ్య అదొక క్వాలిఫికేషన్ అయిపోయింది, చాలా మంది సఫర్ అవుతున్నారు. సో థైరాయిడ్ అనేది అసలు ఏంటి, అసలు దానివల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్స్ ఏంటి? హౌ డు యూ సీ థైరాయిడ్ యాజ్? థైరాయిడ్ లో హైపర్ ఉంది. హైపోథైరాయిడిజం ఎక్కువగా ఉంది, అంటే వెయిట్ గెయిన్. ఈ హైపోథైరాయిడిజం కూడా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, ఈ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి నిద్ర లేకపోవటము, ఆ స్ట్రెస్ ఎక్కువ పడటం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్ ఈజ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో అది రావటం జరుగుతుంది. సో ఇది లైఫ్ స్టైల్ చేంజ్ కనుక చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో థైరాయిడ్ వస్తే కనుక దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. బట్ వన్స్ దాన్ని నెగ్లెక్ట్ చేసేసి టాబ్లెట్స్ థైరాయిడ్ అంటే ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోకుండా ఏదో టాబ్లెట్ వేసుకొని మెయింటైన్ చేసుకొని దాన్ని ఒక 2 years 3 years అట్లానే వదిలేశారనుకోండి, సో అది రివర్స్ అవటం కష్టం, బట్ కంట్రోల్ చేయొచ్చు. అసలు మన ఫుడ్లోంచి థైరాయిడ్ కంట్రోల్ చేయొచ్చు అని చాలా చోట్ల వింటున్నాం. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అండి? యా, పాసిబుల్. కొన్ని థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఉంటాయి, కొన్ని నాన్ ఫ్రెండ్లీ. ఏంటి అవి? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్లీ ఫుడ్స్ కన్నా నాన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ చెప్తే అన్ని మిగతావన్నీ ఫ్రెండ్లీ తినచ్చు అన్నట్టే కదా. ఎస్. సో నాన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అందరికి తెలియదు ఏంటంటే, పల్లీలు తినకూడదు. థైరాయిడ్కి పల్లీలకి తినకూడదా? ఎప్పుడో ఒకసారి తినొచ్చు, బట్ పల్లీలు తినకూడదు. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కాఫీ, కెఫిన్ తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి నిద్ర అనేది తక్కువ పడుతుంది, మెటబాలిక్ రేట్ కూడా చాలా లో ఉంటుంది. సో కెఫిన్ వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నిద్రలో చేంజెస్ వస్తాయని చెప్తున్నారా? ఓకే. సో కెఫిన్ అవాయిడ్ చేయాలి. అండ్ రాగి పిండి అని తెలిసినవి అందరికేం తెలుసు, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ తినకూడదు, గైట్రోజన్ ఉన్న బ్రోకోలీ తినకూడదు అనేవి తెలుసు. బట్ పల్లీలు తినకూడదు, కాఫీ తాగకూడదు, రాగి పిండి. రాగి మంచిదే కదా? లేదు, థైరాయిడ్ ఉండేవాళ్ళు రాగి పిండి ఎందుకు అవాయిడ్ చేయాలి. ఓకే. ఐరన్ రిచ్ కోసం వేరే వాటిని ప్రిఫర్ చేసుకోవచ్చు, కానీ బట్ నాట్ రాగి. అంటే రాగి ఒక్కటేనా అండి? ఆ మిల్లెట్ ఫ్యామిలీలో అన్ని అవాయిడ్ చేయాలా? మిల్లెట్ లో రాగి మాత్రమే అవాయిడ్ చేయాలి. సో థైరాయిడ్ లో మెయిన్ పల్లీలు, కాఫీ, కెఫీన్ అండ్ రాగి, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని ఈ ఫ్యామిలీ వెజిటబుల్స్ అన్ని అవాయిడ్ చేయాలి. పింక్ సాల్ట్ కూడా యూజ్ చేయొద్దు, అయోడిన్ రిచ్ సాల్ట్ యూజ్ చేయాలి, అది కూడా మోడరేట్ లెవెల్స్ లో. ఏంటండి యాక్చువల్గా ఈ పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, అయోడిన్ రిచ్ సాల్ట్ ఏంటి డిఫరెన్స్? బ్లాక్ సాల్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్, యూ హ్యావ్ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్సో. మన వంటల్లో కూడా వాడచ్చు. అండ్ అయోడిన్ రిచ్ సాల్ట్, టాటా సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో అయోడిన్ ఉంటది. ఓవర్ గా తీసుకోకూడదు, కానీ అయోడిన్ లేని సాల్ట్ తింటాం హెల్దీగా. పింక్ సాల్ట్ యూజ్ చేయటం వల్ల కూడా, అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ వస్తుంది. ఓకే. పింక్ సాల్ట్ అంటే అసలు అందులో అయోడిన్ ఉండదన్న అర్థం? ఓ ఓకే.
సో ఇప్పుడు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని థైరాయిడ్కి అంటే మెడిటేషన్ చేసుకుంటూ కొన్ని యోగాసనాలు ఉంటాయి అవి చేసుకుంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ బాడీలో కార్టిజాల్ లెవెల్స్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ స్ట్రెస్ లేకుండా మనం రోజు ఒక సాలెడ్ థైరాయిడ్ ఫ్రెండ్లీ సాలెడ్ ఒకటి చెప్తాను. థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఐరన్ కంపల్సరీ ఉండాలి ఎవ్రీడే. అండ్ ధనియాలు రోజు తినటం అనేది హెల్దీ థైరాయిడ్ వాళ్ళకి ఎస్పెషల్లీ. ధనియాలు అండ్ కొబ్బరి, ప్రతి ఫుడ్ లోను కొబ్బరి ఇంక్లూడ్. అలా ఒక సాలడ్ చెప్తాను. రైట్. ఇది ఎవ్రీడే ఫుడ్ తినే ముందు, అంటే మీరు ఏ మీల్ తినే ముందు అయినా ఒక బౌల్ తిన్నాక అప్పుడు ఆ ఫుడ్ లోకి వెళ్తే గాట్ ఇట్. ఇట్ హెల్ప్స్ థైరాయిడ్. పర్ఫెక్ట్. క్యారెట్ని కూడా బాయిల్ చేశాను, ఇవన్నీ స్టీమ్ చేశాను. ఇది కూడా ఒక 2 కీరాని కూడా స్టీమ్ చేసేసాను, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అస్సలు ఉండదు. ఇంకా ఆనియన్స్ అయితే రాగానే వేస్తాను. 2 పొమగ్రనేట్ సీడ్స్. ఒక మీ డైట్లో మీరు ఎక్కువ సాలడ్స్ని ప్రమోట్ చేస్తారు కదా వినీలా గారు, చాలా సార్లు చెప్పారు కూడా మీరు, దిస్ ఇస్ వెరీ గుడ్, దిస్ ఇస్ వెరీ గుడ్. కొన్ని మొలకెత్తిన మెంతులు, ఇది కూడా మీ ఫేవరెట్. మెంతులకిను వినీలా గారికి అవినాభావ సంబంధం ఉంది. బట్ మీరు తిన్నాక చెప్పాలి చేదున్నాయా లేదా. సో అల్టిమేట్ విటమిన్ సి, ఎంతకన్నా మెడిసిన్ లేదు, అది కంపల్సరిగా. అండ్ కొంచెం చిల్లీ సాస్, అంటే కొంచెం టేస్టీగా. యా. సాల్ట్, అయోడిన్ రిచ్ సాల్ట్. యాక్చువల్లీ ఈ సాలడ్లో మనం పొమోగ్రనేట్ సీడ్స్ కూడా వేసాము, ఎందుకంటే రోజు ఐరన్ కంపల్సరిగా కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. పొమోగ్రనేట్ సీడ్స్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. కానీ ఏదో వీడియోలో చెప్పారండి మీరు ఒక 1/4 తినాలి అని. నేను వేసింది అంతే, అంటే ఫుల్ కాయ కూడా తినకూడదు మళ్ళీ. అండ్ ఇది విత్ కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటున్నాం, బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వవు డైరెక్ట్గా. ఇందులో కార్బ్స్ ఏమున్నాయి అసలు? వెజిటబుల్స్ అన్ని కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్. గాట్ ఇట్. అండ్ ఫైబర్ ఉంది, మొలకెత్తిన మెంతులు ఫైబర్ రిచ్ గట్ ఫుడ్. ఒక 2 స్పూన్ కొబ్బరి వల్ల బెనిఫిట్ థైరాయిడ్ వాళ్ళకి ఎస్పెషల్లీ. కోకోనట్ డైలీ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మెరుగుపడుతుంది. ఆ చిల్లీ సాస్ వేసారు కదా, ఎలా ఉంటుందా అని డౌట్ నాకు. మెంతులు వేసారు కదా అని ఇంకా డౌట్. భయంగా ఉంది. క్రంచీ అద్భుతంగా ఉంది మీ ఎక్స్ప్రెషన్ అయితే, అదే టెంప్టింగ్ ఉంది. చేదుందా? స్వీట్గా తగులుతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా భయపడ్డా, చాలా బాగుంది. సలాడ్ తినాలంటే బాధపడే వాళ్ళందరికీ దిస్ ఇస్ లైక్ ది బెస్ట్ సలాడ్ యూ హెవ్ ఎవర్ టేస్టెడ్. నేను 2nd స్పూన్ కూడా తింటున్నా చూడండి, అంత బాగుంది. మామూలుగా పొమగ్రనేట్ ఒక్కటే తినే కన్నా ఇలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా ఫుల్లింగ్గా కూడా ఉంటుంది. ఇది ఒక కప్పు తిన్న తర్వాత మీ మీల్స్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ ఒక్క సాలడ్తో థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది అంటే ఇంత యమ్మీ డెలిషియస్ ఫుడ్ తింటూ వై డోంట్ యూ గైస్ గివ్ ఇట్ ఎ ట్రై అనిపిస్తుంది నాకు. ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది యాక్చువల్లీ థైరాయిడ్ వాళ్ళకి అది ఒక బ్లెస్సింగ్, కానీ నాన్ థైరాయిడ్ వాళ్ళు కూడా తినచ్చు, ఎందుకంటే ఇందులో పనికిరాని ఏది లేదు, అంతా బాగుంది. అవి దిస్ ఇస్ అ ఫ్యూజన్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్. సో థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అన్నీ కలిసి ఉన్నటువంటి ఈ డెలిషియస్ సలాడ్ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఇది అమృతంలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వినీలా గారు, థ్యాంక్ యూ.